నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఈ ఎక్స్పోలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వెల్లడి. జీబీఎస్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉన్నామన్న మంత్రి సత్యకుమార్. గుంటూరు, విశాఖతో సహా 6 హాస్పిటల్లో ఎక్కువ కేసులు ఉన్నాయని వెల్లడి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి భేటీ. ఉద్యోగ సంఘాల నుంచి పత్రాలు స్వీకరించిన మంత్రి. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు, అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరులని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశ అభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని తెలిపారు. P4 విధానంలో దేశంలో మౌలిక వసతులు మరింత పెరగాలని అన్నారు. ఏపీలోని దేవాలయాలు మౌలిక వసతులు పెంచామని, 7 నెలల్లోని దేవాలయాలకు 134 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో కార్యక్రమం జరుగుగా ఈ కార్యక్రమానికి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రి హాజరయ్యారు. నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పో ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ ఎక్స్పోలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఏపీలోని దేవాలయాల్లో మౌలిక వసతులు పెంచామని, 7 నెలల్లోనే దేవాలయాలకు 134 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. అర్చకులకు జీతాలు ఇస్తున్నామని, వేద పాఠశాలలకు నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి గొప్ప రాజధాని కట్టుకుంటున్నామని, అమరావతి అన్ని రంగాల్లో గొప్పగా ఉండాలనేదే మా ఆకాంక్ష అని అన్నారు. ఏపీలోని దేవాలయాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. I am very happy. We are managing Andhra Pradesh government 27,000 temples. And also, every year we are getting nearly 21 crore pilgrimage for our temples. It is the highest in the country because of better management of temples. And also, we are very dedicated to promote religious circuits, enhancing temple infrastructure, and preserving heritage. Initiatives including increasing Archika's remuneration and all other things. For the last 7-8 months, we have spent nearly 134 crores we have earmarked for temple renovations. And also for Archikas, earlier 10,000 rupees, now we have increased 15,000. In course of time, we are going to increase further. For all temples, small temples, Dopadipa Naivedya scheme, we have given to 5,000 to 10,000 rupees. Even unemployed Vedic scholars, we are giving a monthly stipend 3,000 rupees so that we want to promote more and more Vedic scholars. And also we are working to safeguard and uphold temple traditions. We have ensured complete autonomy for temples in Vedic and Agama matters by constituting Vedika committees in all major temples. P3, public-private partnership. We are able to create wealth. Now roads are in PPP, telecom is in PPP, power is in PPP, education is in PPP, like that, so many things. Now I am promoting P4, public-private people's partnership, where we have to see zero poverty, reduce the inequalities, and ultimately everybody should have best living standards. Then India will be globally number 1 in all terms, not only one area, in all areas. Always we have to create wealth. That health has to be given to the people for better living standards. Serving the God is one, serving the human beings is another. If we do both together, that is a great dharma that is inherited for India. That is the important issue here. గులియన్ బారే సిండ్రోమ్ కేసుల పట్ల వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్ష చేశారని తెలిపారు. గత ఏడాది రాష్ట్రంలో 301 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ జీబీఎస్ బారిన పడిన వారికి సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. జీబీఎస్ బారిన పడిన వారిలో 85% మంది చికిత్స లేకుండానే తగ్గిపోతుందని అన్నారు. ఈ వ్యాధికి సంబంధించి చికిత్స అన్ని ప్రధాన హాస్పిటల్లో ఉందని తెలిపారు. దీనికి సంబంధించి రోజుకు 5 ఇంజెక్షన్లు ₹1,00,000 ఖర్చు అవుతుందని వెల్లడించారు. 5 రోజుల పాటు ఈ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని సత్యకుమార్ తెలిపారు. గుంటూరు జీజీహెచ్లో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయని వివరించారు. గుంటూరు, విశాఖతో సహా 6 ప్రభుత్వ హాస్పిటల్ ఎక్కువ సంఖ్యలో నమోదు కావడానికి ఇతర ప్రాంతాల నుంచి కేసులు రావడమే కారణమని అన్నారు. అక్కడకు రెఫరెన్స్లు ఎక్కువగా ఉండటంతో కేసులు నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు. కానీ గత సంవత్సరాన్ని తీసుకొని ఒకసారి విశ్లేషించాల్సిందిగా వారు కోరడం జరిగింది. మనం 2024 సంవత్సరాన్ని చూస్తే 17 ప్రభుత్వ ఈ సర్వజన ఆసుపత్రుల్లో మొత్తం 301 కేసులు,
10 ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. 17 ఉంటే 10 ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు జీజీహెచ్లో 115, కాకినాడ జీజీహెచ్లో 45, విజయవాడలో 45, కర్నూలులో 33, విశాఖపట్నం కేజీహెచ్లో 28, నెల్లూరులో 21 నమోదయ్యాయి. 4 జీజీహెచ్లో 1 నుంచి 8 దాకా కేసులు నమోదయ్యాయి. పాడేరు, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంతపురం జీజీహెచ్ పరిధిలో కేసులు నమోదు కాలేదు. అయితే గుంటూరులో ఎక్కువ సంఖ్యలో నమోదు కావడానికి కారణాలు ఏంటని అడిగినప్పుడు అక్కడ న్యూరాలజీ విభాగం సామర్థ్యత సిస్టమ్, మంచి న్యూరాలజీ విభాగం ఉండడము, ఎన్ఐసియు ఉండడము, అదేవిధంగా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ లభ్యత కూడా ఎక్కువగా ఉండడము, దానివల్ల ఇతర ప్రాంతాల నుంచి కూడా, అంటే గోదావరి జిల్లాల నుంచి నిన్న కూడా ఒక ఏదైతే జరిగిందో అది గిద్దలూరు ప్రాంతం నుంచి వచ్చింది. కాబట్టి రెఫరల్స్ ఎక్కువ ఉంటున్నాయి. దాని కారణంగా గుంటూరులో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నట్టుగా మన దీంట్లో వస్తూ ఉంది. అయితే ఈ ఏడాది జనవరిలో 43 జీబీఎస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం 17 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత ఏడాది నమోదైన జీబీఎస్ రోగుల పూర్వాపరాలని క్షుణ్ణంగా పరిశీలించి ఆ వ్యాధి సోకడానికి కారణాలు, దారితీసే పరిస్థితుల్ని గుర్తించాలని వైద్య శాఖ ఉన్నతాధికారిని కూడా ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా మేము నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీరికి ఏంటంటే 85% చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోయే అవకాశం ఉంది. 10% మాత్రం ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నాం. అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, రాజమహేంద్రం, విశాఖపట్నం జీజీహెచ్ల్లో మొత్తం 749 ఇంజెక్షన్లు ఉన్నాయి. అదనంగా ఏపీ ఎంఎస్ఐడిసి గోడౌన్లలో కూడా 469 ఇంజెక్షన్లు ఉన్నాయి. వీటిలో 420 ఇంజెక్షన్లను ఇతర జీజీహెచ్లు ఎక్కడైతే లభ్యత లేదో ఇమ్యునోగ్లోబులిన్ లభ్యత ఆ జీజీహెచ్లకు తరలిస్తున్నాం. నిరంతరం పరిస్థితిని అంచనా వేస్తూ అవసరాల మేరకు అదనంగా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ కూడా కొనుగోలు చేస్తాం. దానికి అనుగుణంగా ఇంటింటి కూడా ఇవ్వడం జరిగింది. కాస్ట్ ఒక ఇంజెక్షన్ కాస్ట్ 20,000 అవుతుంది. 5 గ్రామ్ ఇంజెక్షను. ఒక పేషెంట్కి రోజుకు 5 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. అంటే 1,00,000 రూపాయలు అవుతుంది ఒక రోజుకి. అట్లా 5 రోజుల పాటు ఇవ్వాల్సి వస్తుంది. చాలా ఖర్చుతో కూడుకున్న చికిత్స అనమాట. అందుకని దీన్ని ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో కూడా ఉంది, ఎన్టీఆర్ వైద్య సేవలో కూడా ఇది ఉంది. అయితే దానికైనా ప్యాకేజ్ 1,20,000 ఉంది. కాబట్టి ఎక్కువగా ప్రైవేట్ వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు దీన్ని గవర్నమెంట్ వైపుకే రెఫర్ చేస్తూ ఉంటారు ఒకవేళ అక్కడ కేసులు అయినా కూడా. అందుకనే జీజీహెచ్ఎల్ మీద దీని ఒత్తిడి ఎక్కువ ఉంది. కేసుల గురించి చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే ప్రభుత్వం ఎక్కడ కూడా దీన్ని ఖర్చు గురించి ఆలోచించకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవ అందించడం కోసం, జీబీఎస్ నియంత్రణలో ఉంచడం కోసం తగిన సంఖ్యలో ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ అందుబాటులో ఉంచుతోంది ప్రతి జీజీహెచ్లో కూడా. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సమావేశమయ్యారు. ఆ ఉద్యోగుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. పదోన్నతులు కల్పించాలని, పిఆర్సీ వేయాలని వినతులు వచ్చాయని మంత్రి తెలిపారు. ఏబీసీ కేటగిరీలుగా ఉద్యోగులను రేషనలైజేషన్ చేయాలని నిర్ణయించామని వివరించారు. సీనియర్ అధికారులతో కూడిన కమిటీని నియమించి సర్వీసు నిబంధనలు రూపొందిస్తామని అన్నారు. రేషనలైజేషన్ విషయం పైన కూడా అధికారులు కమిటీ పరిశీలన చేస్తుందని తెలిపారు. ఈ ప్రక్రియతో కొంతమందిని తొలగిస్తారనే అపోహలను కొందరు సృష్టిస్తున్నారని, ఎవరిని తొలగించడం లేదని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని శాఖల్లో చాలా ఖాళీలు ఉన్నాయన్నారు. మహిళా పోలీసుల విషయాల్లోనూ మహిళా శిశు సంక్షేమ శాఖ, హోం శాఖలను సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అది పిఆర్సీలో కూడా కొంత అన్యాయాలు జరిగిన, ఇబ్బందులు జరిగిన గతంలో వాళ్ళు చెప్తున్నారండి. పిఆర్సీ విషయం అంటే మీ అందరూ తెలిసిన పిఆర్సీ కమిషన్ అనేది అందరి పరిగణలోకి తీసుకొని న్యాయం చేస్తుంది. దీనిలో వాళ్ళు ఏదైతే సమస్యలను నివేదించారో అన్నిటి కూడా సీనియర్ అధికారులు పరిశీలన చేసి వీలైనంత వరకు మనకి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటారండి. అంటే ఎగ్జాంపుల్ మీకు డిజిటల్ అసిస్టెంట్ని గ్రేడ్ 6 పంచాయతీ సెక్రటరీ విజయ్ అసిస్టెంట్ చెప్పారు. ఇప్పుడు మహిళా పోలీసు, మహిళా అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంటు, డిజిటల్ అసిస్టెంటు, పంచాయతీ వీళ్ళందరినీ కూడా ఆ చిన్న పంచాయతీలో ఉండేటువంటి సేవలకి ఇద్దరుగా వాళ్ళు సరిపోతే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చేస్తారండి. వీళ్ళు ఒరిజినల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానిలోనే ఉంటారు. సెక్రటరియట్ మారినప్పుడు కానీ, భవిష్యత్తులో ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్లోనే వాళ్ళు ఉంటారు. ప్రస్తుతం అంటే గ్రామ వార్డు సచివాలయాలు ఇవన్నీ చేస్తున్నామండి. వాళ్ళు అడిగేది కొంతమంది ఏమో లైన్ డిపార్ట్మెంట్స్ కాదు, మమ్మల్ని గ్రామ వార్డు సచివాలయంలోనే ఉంచండి కొంతమంది అడుగుతున్నారు. కానీ ఎక్కువ మంది అయితే మాత్రం వాళ్ళు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉంటారు, వెటర్నరీ వాళ్ళు వెటర్నరీలో ఉంటారు. ఇక్కడ హార్టికల్చర్ సంబంధించి కొంతమంది అగ్రికల్చర్ మమ్మల్ని అందరినీ కూడా ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఒక డిపార్ట్మెంట్ అని పెట్టండి కూడా. ఎందుకంటే కొన్ని చోట్ల
అగ్రికల్చర్ చోట అగ్రికల్చర్ ఉంటున్నారు, ఫిషరీస్ అక్కడ ఫిషరీస్ అసిస్టెంట్ ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మాకు అగ్రికల్చర్ కిందనే కలపని కొంతమంది డిమాండ్స్ కూడా ఉన్నాయి. మెజారిటీ అభిప్రాయాలు కొంతమంది యూనియన్స్ వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర అభిప్రాయ సేకరణ కూడా కొంతమంది ఇచ్చారు. పూర్తి స్థాయిలో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఉద్యోగస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి సేవలు పొందే విధంగా మనం చర్యలు తీసుకుంటామండి. మహిళా పోలీస్ యూనియన్ 2 అభిప్రాయాలు చెప్పారు. మమ్మల్ని ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో ఉంటూ సీనియర్ అసిస్టెంట్ లాగా ఆ విధంగా మాకు ప్రమోషన్ కల్పించిన వాళ్ళు అడిగారు. కొంతమంది అయితే ఫిజికల్ ఫిట్నెస్ ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి పోలీస్ డిపార్ట్మెంట్గా మనం కొంతమంది అడిగారు. ఏది ఏమైనా వాళ్ళ అభిప్రాయాలు చూసుకుంటాం. ఒక అధికారులు కూడా మెజారిటీ అభిప్రాయాల ప్రకారం ముందుకెళ్తారండి. అది అధికారులు, సీనియర్ అధికారులు వీటన్నిటి కూడా పరిశీలన చేసి సర్వీస్ రూల్స్ కూడా వాళ్ళు ఎక్కువ మంది సర్వీస్ రూల్స్ ప్రమోషన్స్ అడిగారు. ఇది ఒక వ్యక్తి నిర్ణయం చేసేది కాదు, సీనియర్ అధికారులతోటి ఒక కమిటీ లాగా నిర్ణయం చేసుకొని ముందుకెళ్తామండి. ఇది వీలైనంత తొందరగా. రెవెన్యూ వాళ్ళు గ్రేడ్ 2, 1 అని కాకుండా వాళ్ళకి సచివాలయ ఎంప్లాయీస్గా వాళ్ళకి డ్రాయింగ్ ఆఫీస్గా తహసీల్దార్ని పెట్టమని అడుగుతున్నారు. రెవెన్యూ వాళ్ళే కాదండి, మిగిలిన డిపార్ట్మెంట్లు కూడా మాకు వీళ్ళు కాదు, మాకు మా పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచే డ్రాయింగ్ ఆఫీస్ ఇమ్మని అడిగారు. ఇది కొంచెం సాధ్యాలు కూడా చూడాలి. అంటే డ్రాయింగ్ ఆఫీస్ ఒక చోట, ఫంక్షన్ ఒక చోట ఉండేది కొద్దిగా ఇబ్బందులు కూడా ఉండొచ్చేమో. ఏదైనా కానీ సీనియర్ అధికారులు వీటన్నింటి పరిగణలో తీసుకొని వాళ్ళ నిర్ణయం నివేదిక ప్రకారం ముందుకెళ్తామండి. బీజేపీ 11 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన మేలు ఏమీ లేదని, ఆదాని అంబానీల ఆర్థిక లాభం కోసం మాత్రమే బీజేపీ పనిచేస్తుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ విమర్శించారు. దేశంలో బీజేపీ స్థాయి పడిపోయిందన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యం నాశనం అవుతుందని అన్నారు. ఈవీఎంల మూలంగానే బీజేపీ గెలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో ఈ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి టీటీడీ దర్శనానికి వెళ్తున్నారని, అయితే ఆంధ్రప్రదేశ్, గోవా సీఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. మహారాష్ట్ర సీఎంకి ఆంధ్రప్రదేశ్లో శానిటేషన్ కాంట్రాక్టు కావాలి కాబట్టి ఆయన రాష్ట్రానికి వచ్చాడని, ఆయనతో మాట్లాడేందుకు ఏపీ ముఖ్యమంత్రి వెళ్తున్నాడని విమర్శించారు. దేశంలో బీజేపీ స్థాయి పడిపోయిందని, ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు చేస్తూ చిన్న నాయకులను కలుస్తున్నారని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో ఈవీఎంల జడ్జిమెంట్ కోసం కూడా 500 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎటుపోతుందన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకు అభివృద్ధి లేదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6ను చూసి ప్రజలు ఓట్లు వేయలేదని, జగన్ను చూసి భయపడి మళ్లీ వస్తే రాష్ట్రం నాశనం అవుతుందని భావించి ఓట్లు వేశారన్నారు. కానీ రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం యథారాజా తదా ప్రజాగా మారిందన్నారు. తిరుపతిలో ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గోవా ముఖ్యమంత్రి వెళ్తున్నారు. సబ్జెక్టు ఆలయాలు, ప్రపంచ ఆలయాలు. ఇందులో ఉన్నది ఆర్థికం. ఏంటి ఆర్థికం? ఒక బొంబాయి వాడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో శానిటేషన్ కాంట్రాక్టు కావాలి. దిగజారాడు వాడు అని అంటున్నా నేను ఇక్కడ. వాడు ఫడ్నవీస్ ప్రత్యేక విమానంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తున్నాడు మధ్యాహ్నం. ఆలయాల, ప్రపంచ ఆలయాల అభివృద్ధి. దాంట్లో ఆర్థికం ఏంది? ఏదో శానిటేషన్ వర్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాలి ఒక వెధవకి. ఫడ్నవీస్ అనేవాడి స్థాయి దిగజారిపోయింది. ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి స్థాయి అడుగును పడిపోయింది. అడుక్కొని తినేదానికి వచ్చాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ఇష్యూ కాంట్రాక్టు, ఆర్థికం. ఖండిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఖరిని. ఏంది మీరు చేస్తుండేది? ఏమి చేస్తున్నారు మీరు? తప్పులు జరుగుతున్నాయి, జాగ్రత్త అని తెలియజేస్తున్నాను. రెండో విషయం, ప్రధానమంత్రి మొన్న అమెరికాకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆర్థికం. ఏంది ఆర్థికం? అదాని కేసుల్లో తప్పించేదానికి వెళ్ళాడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏం చేశావు? ఇందిరాగాంధీ వెళ్ళింది అమెరికాకి, ఎవరిని కలిసింది? అధ్యక్షుడినే కలిసింది. రాజీవ్ గాంధీ వెళ్ళాడు, అధ్యక్షులనే కలిశారు. మన్మోహన్ వెళ్ళాడు, పివి వెళ్ళాడు,
మరి అందరూ వెళ్ళారు. ఈరోజు నువ్వు వెళ్ళి పనికి మాలిన వాళ్ళను కూడా ప్రధానమంత్రి కలుస్తాడా? అధ్యక్షుని కలిసావు, సంతోషం. మరి కింద స్థాయిలో నువ్వు కలవడానికి ఆంతర్యం ఏమిటి? ఆర్థికం అదానీ పైన ఉన్నటువంటి వేధవ కేసులు తప్పించేదానికి గత సంవత్సరంగా తంటాలు పడుతున్నాడు. నాకు తెలుసు, అందరికీ తెలీదు. పంపించావు 100 మంది ప్రతినిధుల్ని, కానీ బైడెన్ ఒప్పుకోలా. వీడు ట్రంప్ వచ్చాడు, ట్రంప్ రాగానే పంపించాడు. మన భారతదేశ గౌరవం, అఖండత, ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఉంది. భారతదేశ ప్రధానమంత్రి అమెరికా విజిట్. ఏందయా ప్రధానమంత్రి, ఏందయా భారతీయ జనతా పార్టీ ఫడ్నవీస్ ఈరోజు తిరుపతిలో నువ్వు చేసే దేనికి వచ్చావు? ఆలయాల అభివృద్ధి, అంతర్జాతీయవా? నీ బొంద తప్పులు చేయబాకంటారా పిచ్చోళ్ళలారా అని తెలియజేస్తుంది. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును స్వాగతిస్తున్నామని సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమకు 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు అలాగే సాగునీరు అందిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ మెట్ట ప్రాంతానికి అత్యవసరమని అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది మేధావుల ముసుగులో ఉన్నవారు దీనిని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. గత కృష్ణా బోర్డును విజయవాడలోనే ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం తాము 10 సంవత్సరాలుగా నీటి సంఘాల తరపున, రైతుల తరపున అడుగుతూనే ఉన్నామని అన్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు, ఈ పోలవరం బనకచెర్ల అనేది గోదావరి వరద జలాల మీద మనం నిర్మిస్తూ ఉన్నాం. అక్కడి నుంచి కుడి కాలువ ద్వారా వైకుంఠపురం బ్యారేజీ తీసుకొచ్చి అక్కడి నుంచి ఒక లిఫ్ట్ ద్వారా నకిరేకల్లు దగ్గర మన నాగార్జున సాగర్ కుడికాలం 80 కిలోమీటర్ దగ్గరికి తీసుకెళ్తాం. ఇది ప్రాథమికంగా మొదటి దశ. ముఖ్యంగా ఈ పోలవరం బనకచెర్లతో రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలో వెనకబడిన జిల్లాల్లో మొత్తం మీద 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, అట్లాగే ప్రస్తుతం ఉన్న కుడి కాలువ, నాగార్జున సాగర్ కుడి కాలువ, కండలేరు, సోమశిల కింద ఉన్నటువంటి, వెలుగోడు కింద ఉన్నటువంటి 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, పారిశ్రామిక అవసరాలకి 20 టీఎంసీల సాగునీరు, 80 లక్షల జనాభాకి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ఇది ఆంధ్రప్రదేశ్ మెట్ట ప్రాంతానికి అత్యవసరం. దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసినందుకు స్వాగతిస్తూ ఉన్నాం. దీంట్లో మొదటి దశ త్వరగా పూర్తి చేయమని కోరుతా ఉన్నాం. మొదటి దశ పూర్తయితే వైకుంఠపురం బ్యారేజ్లో 10 టీఎంసీలు సాగునీరు, అట్లాగే అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా నాగార్జున సాగర్ కుడి కాలువ నకిరేకల్ దగ్గర 80 కిలోమీటర్ దగ్గర కలిపితే దాని కింద ఉన్నటువంటి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి 9.60 లక్షల ఎకరాల ఆయకట్లో మెట్ట రైతులకు మేలు జరుగుద్ది. దీని మీద కొంతమంది మేధావులు, రైతు సంఘాల ముసుగులో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. అసలు పూర్వాపరాలు తెలుసుకోకుండా ఖండిస్తూ ఏంటంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అట్లాగే దీనికి మొత్తం మీద 5 దశల్లో 80,000 కోట్లు అవుద్ది. దీనికి ఈ మధ్యన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇదే తరహా ప్రాజెక్టులో మధ్యప్రదేశ్లో బుందేల్ఖండ్ ప్రాంతం అభివృద్ధికి కెన్వా, బెత్తవా నదుల్ని అనుసంధానం చేసి 45,000 కోట్లు కేటాయించారు. అట్లాగే ఈ పోలవరం బనకచెర్ల కూడా కేంద్రం నుంచి నిధులు కేటాయించి అభివృద్ధి చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది చాలా ఇంపార్టెంట్. గత 10 సంవత్సరాలుగా మేము అడుగుతూ ఉన్నాం సమాఖ్య తరపున, సంఘాల తరపున. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి. దీనికి 2014-19 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ, 2019-24 వైసీపీ ప్రభుత్వంలో కానీ 6 సార్లు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర జలశక్తి శాఖకి లెటర్లు రాసి విజయవాడలో పెట్టమన్నాయి. ముఖ్యంగా కృష్ణానది మీద ఉన్నటువంటి ఎస్ఆర్బీసీ, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్నటువంటి 30 లక్షల ఎకరాలకి కృష్ణానది నడిబొడ్డున
మనం రైల్ రోడ్ విమాన కనెక్టివిటీ ఉన్నటువంటి అమరావతిలో ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో కోరాము. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేయండి అని చెప్పి కేఆర్ఎంబికి లెటర్ రాసి చర్యలు తీసుకోమని కోరింది. దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. 10వ డివిజన్ పడమట్లో నూతనంగా ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు పార్కును త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా పడమట, పంటకాలువ రోడ్, బెన్ సర్కిల్, ఈనాడు ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పడమటలో దాదాపు 50 సెంట్ల విస్తీర్ణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు పార్కులో కాలుష్యాన్ని తగ్గించే విధంగా కనులు విందుగా చేసే వివిధ రకాల మొక్కలతో పాటు పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియా, ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ఓపెన్ జిమ్ సౌకర్యాలతో ఆహ్లాదభరితంగా ఉంటుందని తెలిపారు. త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయం కోసం కూటమి పార్టీల శ్రేణులు ఏ విధంగా కృషి చేశారో పట్టభద్రుల ఎన్నికల్లో అదే స్ఫూర్తిని నిరూపించాలని మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. బందర్ రోడ్లోని శేషసాయి కళ్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ జనసేన ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్, అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఉమ్మడి జిల్లాల జనసేన ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అరాచకాలపై అలుపెరగిన పోరాటం చేసిన జన సైనికుల త్యాగాలు మరువలేనివని అన్నారు. మీ అందరి కృషితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తి పట్టభద్రుల ఎన్నికల్లోనూ చూపించి భారీ మెజారిటీతో విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు వెళ్తుందని చెప్పారు. ఆలపాటికి మొదటి ప్రాధాన్యత ఓటును పట్టభద్రులు వేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. కూటమి అభ్యర్థి గెలిస్తే వారికి ఎటువంటి మేలు జరుగుతుందో వివరించాలని కోరారు. మనకేమి సంబంధం లేదనే మాట దయచేసి మీరెవరు కూడా అనబాకండి. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్గా మనం ఒక బాధ్యత ఉంది. అదేవిధంగా పార్టీ పరంగా కూడా జనసేన పార్టీ కూటమిలో భాగస్వామ్యం కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని మనం గెలిపించాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు నిలబడి సమైక్యంగా మనం ఈ పోరాటాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తామో మీరే ఎంతో ఆదర్శవంతంగా నిలబడ్డారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు మీరు గమనించుకొని దయచేసి శాసన మండలి ఎన్నికల్లో మన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం మీరందరూ కూడా గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, డివిజన్ స్థాయిలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మనకి మిగిలింది 8 రోజులే. ఈ 8 రోజులు క్యాంపెయినింగ్లో భాగంగా దయచేసి మీరు ఎవరినైతే ఐడెంటిఫై చేశారో 30 మంది ఓటర్లకి ఒక కమిటీలాగా ఏర్పాటు చేసుకుని అక్కడ సమన్వయకర్తలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళతో పాటు మీరు గ్రామ స్థాయిలోనూ, వార్డు స్థాయిలోనూ పర్యటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం మన అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పార్టీ పరంగా కూడా నేను మీకు మాటిస్తున్న పవన్ కళ్యాణ్ గారి తరఫున ఎవరైతే మన వీర మహిళలు, జన సైనికులు, మన పార్టీ నాయకులు ఆహర్నిశలు కృషి చేసి పార్టీ విజయం కోసం, కూటమి విజయం కోసం మీరు పనిచేశారో మీరు కొంచెం సహనంతో, ఓపికతో ఉంటే తప్పకుండా 100% ఆ వ్యక్తులందరినీ కూడా గుర్తించి వాళ్ళకు కూడా తగిన గౌరవం, పదవులు, ప్రభుత్వంలో చేయాల్సిన కార్యక్రమాల్లో మిమ్మల్ని భాగస్వాములు చేసే విధంగా మీ అందరూ కూడా బాధ్యత తీసుకుంటాం. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నిలబడ్డామనో లేదా మేము మంత్రులు అయిపోయామనే మాకేమీ కొమ్ములు రాలేదు. నిజంగా ఈ రోజుకి కూడా ఒక జన సైనికుడుగా మీతో పాటు ఏ కార్యక్రమం చేసినా కూడా మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కీర్తి ప్రతిష్టని ప్రజల్లో తీసుకెళ్ళడానికి, ఆయన ఆశయ సాధనల్ని ఆయన ఏ విధంగా సమాజంలో మార్పు రావాలని కోరుకున్నారో దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కూటమి అన్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి, నాయకత్వంలో కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా మీరందరూ కూడా దయచేసి ఎక్కడ కూడా ఆ పొరపాటు చేయబాకండి, నిలబడండి. ప్రతి ఒక్కరూ కూడా మనం ఒక బాధ్యత తీసుకుని భారతీయ జనతా పార్టీతో పాటు, తెలుగుదేశం పార్టీతో పాటు ఉన్న నాయకత్వాన్ని మనం కలుపుకొని జనసేన పార్టీ ఈ విధంగా నిలబడుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో మనందరం కలిసికట్టుగా పనిచేస్తాం అనేది 100% మనం 27వ తారీఖున పోలింగ్ రోజు మీరందరూ కూడా నిలబడాలి, ఓట్లు వేయించాలి. అది ముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే దాదాపు 3,49,40,000 ఓట్లు మనకి నమోదైనాయి. ఈ 3,49,000 ఓట్లు కూడా ఎన్ని ఓట్లు మనం వేయించుకోగలిగితే మనందరం కూడా అంత గర్వంగా రేపటి రోజున మన విజయాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. దయచేసి గతంలో మీరు చేసిన త్యాగాలను గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఒక బాధ్యతతోటి
కూటమిని మనం బలపరిచే విధంగా ముందుకు తీసుకెళ్ళమని, మన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర గారి విషయంలో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కష్టపడి పనిచేయమని మరొకసారి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మన వాళ్ళందరినీ కూడా మనం ఒక్కసారి కోరుకుంటూ, తక్కువ సమయంలో ఇక్కడికి విచ్చేసినందుకు మన నాయకులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా మరొకసారి ఇటువంటి పండుగ వాతావరణంలో మనం అందరం కలిసికట్టుగా చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్రానికి ప్రజలకి అంకిత భావంతో పనిచేద్దామని మరొకసారి మీకు పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 6 విద్యార్థులకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అనాథాశ్రమంలో 140 మంది విద్యార్థులు ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగిన ఆశ్రయం పక్కన ఉన్న ప్రార్థనా మందిరంలో ఉన్నవారు స్థానికులు వెంటనే వచ్చి మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఈ ఎక్స్పోలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వెల్లడి. జీబీఎస్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉన్నామన్న మంత్రి సత్యకుమార్. గుంటూరు, విశాఖతో సహా 6 హాస్పిటల్లో ఎక్కువ కేసులు ఉన్నాయని వెల్లడి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి భేటీ. ఉద్యోగ సంఘాల నుంచి పత్రాలు స్వీకరించిన మంత్రి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.